మహారాష్ట్రలోని ముంబై తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. సుమారు 110 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. 94 మందిని కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు. గల్లంతైన వారి కోసం సముద్రంలో గాలింపు కొనసాగుతోందన్నారు మెరైన్ పోలీసులు. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఫెర్రీని నేవీకి చెందిన స్పీడ్ బోట్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని ముంబై తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. సుమారు 110 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. 94 మందిని కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు. గల్లంతైన వారి కోసం సముద్రంలో గాలింపు కొనసాగుతోందన్నారు మెరైన్ పోలీసులు. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా కేవ్స్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఫెర్రీని నేవీకి చెందిన స్పీడ్ బోట్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష మధ్య డైలాగ్ వార్ నడిచింది. గత సర్కార్ ఫోకస్ అంతా కమిషన్లపైనే పెట్టిందన్నారు కాంగ్రెస్ మంత్రులు. బీఆర్ఎస్ హయాంలో రోడ్లపై కనీస అవగాహన లేకుండా వ్యవహరించారన్నారు. ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిచ్చాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే రోడ్లు బాగు చేస్తున్నామన్నారు కాంగ్రెస్ సభ్యులు. ధరణితో రైతులు ఇబ్బందులు పడ్డారనే భూభారతిని తీసుకొస్తున్నామన్నారు నేతలు. రాష్ట్రంలో ఎడ్యుకేషన్పై సర్కార్ మరింత ఫోకస్ చేయాలన్నాయి విపక్షాలు. 4వ రోజు అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ప్రారంభంలోనే మాజీ మంత్రి హరీష్, మంత్రి కోమటిరెడ్డి మధ్య డైలాగ్ వార్ నడిచింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ధ్యాసంతా కమిషన్ల మీదనే ఉందని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి. ఇరిగేషన్ మినిస్టర్గా మామచాటు అల్లుడిగా హరీష్ రావు 1000 కోట్లు సంపాదించారని ఆరోపించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు హరీష్ రావు. ఆధారాలు లేకుండా తనపై సభలో అవినీతి ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. వీళ్ళు 10 ఏళ్లలో చేసింది ఏమీ లేదు అధ్యక్ష. చేసిన 99% అట్లా చెప్పడానికి కూడా కొంచెం అధ్యక్ష వీళ్ళని ఒక నిమిషం అధ్యక్ష 99% అయిపోతే మాకు పనే లేదు అధ్యక్ష. ఇప్పుడు దయచేసి మీ ద్వారా అఫ్ కోర్స్ మీరు కూడా 2 సార్లు నేమ్ చేసిండ్రు. ఒక మంత్రిని స్పీకర్ గారు నేమ్ చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఆ మంత్రి అవమానంగా ఫీల్ కావాలి. ఎందుకంటే ఎలియే మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగిబట్టి గుంజినా కూర్చుంటలేడు ఆయన పరిస్థితి అది. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో రోడ్లపై అడుగడుగునా గుంతలే ఉండేవన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రోడ్లపై కనీస అవగాహన బీఆర్ఎస్కు లేదన్నారు కోమటిరెడ్డి. ప్రభుత్వం చెప్పేవి అవాస్తవాలన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో పడేశామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నామని వివరించారు. అసెంబ్లీలో 2024 భూభారతి బిల్లును మంత్రి పొంగులేటి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ROR చట్టం 2020 ప్రక్షాళన చేసి భూభారతి తీసుకువచ్చామని చెప్పారు మంత్రి. తెలివి లేని ఆ దద్దమ్మలు, ఆలోచన లేని ఆ మూర్ఖులు ఈ ధరణి చట్టాన్నట బంగాళాఖాతంలో వేస్తారట. మీరు బంగాళాఖాతంలో వేస్తున్న పార్టీని, ఆ వ్యక్తులని బంగాళాఖాతంలో వేయమని అనేక వేదికల మీద అనేక సందర్భాల్లో ఆ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు సంబోధించారు అధ్యక్ష. ఏదైతే ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన దాంట్లో 4 కారణాలుంటే ప్రధానమైన కారణం ఈ ధరణి. భూభారతి బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే సభలో చర్చ ప్రారంభించడంపై అభ్యంతరం తెలిపాయి విపక్షాలు. కనీసం బిల్లులో ఏముందో కూడా తమకు తెలియకుండా ఎలా చర్చలో పాల్గొనాలని చెప్పారు. కనీసం ఒక్కరోజైనా గడువిస్తే బిల్లుపై తాము ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు విపక్ష సభ్యులు. అయితే గత బీఆర్ఎస్ తెచ్చిన రూల్స్తోనే సభను నడుపుతున్నామని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. బేసికల్ గా మన శాసనసభ అంటేనే శాసనాలు చేసే సభ. మన ప్రాథమిక పనే చట్టాల రూపకల్పన. 2 రోజుల ముందు
బిల్లు కాపీలు సభ్యులకు ఇవ్వకపోతే ఏ మెంబర్ అయినా లేచి అబ్జెక్షన్ చెప్పొచ్చు అని మన రూల్ బుక్ చెప్పింది. లేస్తే మాట్లాడితే మా ఎల్ఏ మినిస్టర్ రూల్ బుక్ పెట్టుకొని మాట్లాడతాడు. మీరు బుల్డోజ్ చేస్తాము, మా ఇష్టం చేస్తామంటే మేము వెళ్ళిపోతాం. మరిగా మేము ఇంకా ప్రజాస్వామికంగా ఉండాలని వీఆర్ గోయింగ్ బై ద రూల్ బుక్ విచ్ హెస్ బీన్ ప్రిపేర్డ్ బై దెమ్. వాళ్ళు ప్రిపేర్ చేసింది వాళ్ళే పాటిస్తలేరు సార్ అధ్యక్ష, మేము పాటిస్తా ఉన్నాం. అసెంబ్లీలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ కు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం మధ్య డైలాగ్ వార్ నడిచింది. విద్యార్థుల సంక్షేమంపై చర్చ సందర్భంగా గంగుల ఇతర విషయాలపై మాట్లాడడంపై మంత్రులు మండిపడ్డారు. గంగుల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. నిమ్స్లో ఇంకా తమరి జిల్లా నిమ్స్లో ఇప్పటికి కూడా ట్రీట్మెంట్ తీసుకుంది. ఈరోజు ట్రీట్మెంట్ తీసుకున్న నీలావతి గురించి మాట్లాడతారని భావించిన అధ్యక్ష, కానీ దేని గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు మార్నింగ్ పేపర్లో వచ్చింది నిర్మల్లో సుమారు 60 మంది డయేరియాతో హాస్పిటల్ జాయిన్ అయ్యారు. దాని నుంచి మాట్లాడలేదు. నేను గౌరవ శాసనసభ్యులని కమలాకర్ నేను కోరుతా ఉన్నాను, విత్డ్రా చేసుకోండి. అది ఇట్ ఈస్ ఎ హెల్తీ ప్రెసిడెంట్ కాదండి. వ్యక్తిగతంగా ఏది మాట్లాడినా కానీ మరొకసారి ఇంకో సభ్యులు లేచి ఇంకొక విషయంలో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. మీకు పిల్లలకు మీద ఇంట్రెస్ట్ లేదా? విద్యకు గత 10 ఏళ్లలో చేయనిది ఏడాదిలో చేసి చూపామన్నారు ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి. ప్రజాప్రభుత్వం సామాన్యులకు అండగా నిలుస్తోందన్నారు. కేసీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉండి గురుకులాలకు సొంత భవనాలు కట్టలేదన్నారు ఎన్నం. 60% గురుకులాలు అద్దె భవనాల్లో ఉన్నాయన్నారు. 22 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నారు, చాలా గొప్పగా చేసినామని చెప్తా ఉన్నారు, ఉదాహరణలతో సహా చెప్తా ఉన్నారు. మరి చిన్న చిన్న పనులు ఎందుకు చేయలేదు అంటే వీళ్ళు సామాన్యుల పక్షాన ఏ రోజు కూడా లేరు అధ్యక్ష, బలవంతుల పక్షాన్నే ఉన్నారు. కానీ బట్ ఫర్ చేంజ్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సామాన్యుని పక్కన నిలబడడం అనేది ఏందో ప్రపంచానికి తెలంగాణ ప్రజలకు మేము చాటి చెప్పినాం అధ్యక్ష. ప్రభుత్వ హాస్టల్స్ లో కాంగ్రెస్ సర్కారు డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. కానీ ఇంకా చాలా వసతి గృహాలు, గురుకులాలు, స్కూల్స్ లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు రాకేష్ రెడ్డి. ఒక్కటి మాత్రం చెప్తున్నాను అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రము నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను అధ్యక్ష. నేను కూడా మొన్న అన్నం తిన్నాను పెరికిట్లో, చాలా బాగా అనిపించింది అధ్యక్ష. రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను, కానీ ఇంకా ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ప్రభుత్వం కృషి చేస్తున్నా నిర్లక్ష్యం మాత్రం కనిపిస్తోందన్నారు. ప్రధానంగా కొన్ని బాలికల పాఠశాలల్లో నీటి వసతి లేకపోవడం బాధాకరమన్నారు అక్బరుద్దీన్. कि ऐसे गलतियां करे बोलकर आवाम इनको यहां भेजी और आपको वहां भेजी. अगर आप भी इन्हें जो करे थे बोलकर वही करेंगे तो फिर आप भी बहुत जल्दी फिर वहां से हट जाएंगे. प्लीज. సభలో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై సీరియస్ అయ్యారు స్పీకర్ ప్రసాద్ కుమార్. పదే సభా కార్యక్రమాలకు అడ్డు తగలడంపై అసహనం వ్యక్తం చేశారు. సభలో ఏ సభ్యుడైనా రూల్స్ ప్రకారం నడుచుకోవాలన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నినాదాలను తప్పుబట్టారు స్పీకర్. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే సభ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు స్పీకర్. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు బీఆర్ఎస్ నేతలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అసెంబ్లీలో చర్చిస్తే నిజాలేంటో అందరికీ తెలుస్తాయన్నారు. అదానికి ఏజెంట్ మాదిరిగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అదానితో దోస్తీ లేకుంటే అగ్రిమెంట్లన్నీ రద్దు చేసి సీఎం రేవంత్ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల సమస్యలపై నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఆదర్శ్ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి వెళ్లారు. ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తారా, 20 లక్షలు ఇస్తారా, వెంటనే ప్రభుత్వం స్పందించి మేలుకొని ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున డిమాండ్ చేసినాం. కానీ ఇప్పటి వరకు దున్నపోతు మీద వానబడ్డట్టు కనీస స్పందన కూడా ప్రభుత్వాన్ని లేదు. భవిష్యత్తులో దయచేసి ఎవరు పొరపాటున కూడా ఆత్మహత్య చేసుకోవద్దు, గుండె నిబ్బరంతో తప్పకుండా కొట్లాడదాం అందరం కలిసి అని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ప్రభుత్వం దిగొచ్చేదాకా మా పోరాటం ఆగదు. ఫార్ములా ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చర్చ పెట్టాలంటూ సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు. ఈ అంశంపై 4 గోడల మధ్య చర్చ కన్నా అసెంబ్లీలో చర్చ జరిగితే నిజాలేమిటో అందరికీ తెలుస్తాయన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి అదానితో ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ పడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. అదానికి ఏజెంట్ మాదిరి సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దావోస్లో అదానితో రేవంత్ 12,400 కోట్ల అగ్రిమెంట్ చేశారని ఆరోపించారు. అదానితో దోస్తీ లేకుంటే అగ్రిమెంట్లన్నీ రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఢిల్లీలో
అదానీతో వైరం చేస్తూ రేవంత్ రెడ్డి ఏమో గల్లీల దోస్తానా చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి నీ మాటల్లో నిజాయితీ ఉంటే 100 కోట్లు ఎట్లా వాపస్ ఇచ్చినవో ఈ 12,400 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు తక్షణమే రద్దు చేసుకొని నీ నిజాయితీ నిరూపించుకోవాలి. రేపు శాసనసభలో అదానీ రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాల మీద, అదానీ చేసిన తప్పుల మీద చర్చ పెట్టాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు డిమాండ్ చేస్తా ఉంది. సీఎం ప్రకటన చేస్తే అమలు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. నవంబర్ 30న 3,13,000 మంది రైతులకు చేస్తామన్న రుణమాఫీ 2,474 కోట్లు ఇంకా చేయలేదన్నారు. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలంతా బోగస్ అని విమర్శించారు. ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన పథకం ఏ ఒక్కటి అమలు కావట్లేదన్నారు. 2015లో బీఆర్ఎస్ 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలిచ్చిందంటూ చిట్చాట్లో తెలిపారు హరీష్. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. మూసీ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకును కాంగ్రెస్ సర్కార్ రుణం అడిగిందన్నారు. దీనిపై తాను మండలిలో ప్రశ్నిస్తే మంత్రి శ్రీధర్ బాబు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు కవిత. రేవంత్ రెడ్డి గారు మరి ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లుతా ఉన్నారు. మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల నుండి భూములు లాక్కొని ఆ భూములు ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి వారు ఈ డిపిఆర్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇక్కడ పేరు రాసుంది మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి. కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ కు 50,000 పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఏ ఆధారం ఉందని అదానీని విమర్శిస్తున్నారని ప్రశ్నించారు బీజేపీ నేతలు. రాహుల్ చెప్పినందుకే అదానీ గ్రూప్తో 100 కోట్ల అగ్రిమెంట్ రద్దు చేసుకున్నారని విమర్శించారు. సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రాష్ట్ర సమస్యల్ని పక్కన పెట్టి ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేంద్రాన్ని విమర్శించడం మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు కమలం నేతలు. కేసీఆర్ రేవంత్ నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వారని విమర్శించారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. అదానీతో రేవంత్ ఎందుకు కాంట్రాక్టులు రద్దు చేసుకున్నారని ప్రశ్నించారు. అదానీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్కు లేదన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో రేవంత్ వసూలు చేస్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి. అదానీ పైన జేపీసీ వేయాలి, మోడీ గారు అదానీ రక్షిస్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. అది రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఏ ప్రాతిపాదికన అదానీ పైన చర్యలు తీసుకోవాలో ఏదైనా ఒక్క సాక్ష్యం చూపించాల్సిగా కోరుతా ఉన్నాను. దేశంలో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జాతీయ నూతన విద్యా విధానంలో 2 ప్రాంతీయ భాషలు నేర్చుకునేలా నిబంధనలున్నాయన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికార భాషల సంఖ్య 21కి చేరిందన్నారు కిషన్ రెడ్డి. ఈరోజు భారత ప్రభుత్వం కూడా అనేక రకాలుగా క్లాసికల్ లాంగ్వేజెస్ వాళ్లకు స్థాయి కల్పించడంలో అనేక భాషలను ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఈరోజు నూతన విద్యా విధానంలో మాతృభాషలోనే చదువుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, రానున్న రోజుల్లో మాతృభాషలోనే చదువుకోవడము, మాతృభాషలోనే పరీక్ష రాయడం కూడా అవకాశం కల్పించే దిశలో ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో హిందీ భాషలో ఇంజనీరింగ్ కానీ మెడికల్ కోర్సెస్ కానీ ప్రవేశపెట్టడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రాజ్భవన్ ముట్టడికి వెళ్లడం రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాహుల్ మందలించారన్న ఒక్క కారణంతో అదానీతో కుదుర్చుకున్న 100 కోట్ల అగ్రిమెంటును రద్దు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు ఏలేటి. ఇది రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం కాదని అడుగుతున్నా. కేవలం రాహుల్ గాంధీ గారు మందలించారని చెప్పేసి 100 కోట్ల విరాళాన్ని వాపస్ ఇచ్చి ఈరోజు నాకు అదానీతోటి దోస్తీ లేదని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కేవలం సీఎం పదవిని కాపాడుకోవడానికి ఆయన పడుతున్నటువంటి పాటలు చూస్తూ ఉంటే బాధగా ఉన్నది. తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఇంట్రెస్ట్ లేదన్నారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అధ్యక్షుడిని అయితే హిందూ ధర్మం కోసం దేశం మొత్తం తిరగడం కుదరదన్నారు. భారతదేశం మొత్తం హిందూ దేశంగా కావాలనేదే తన లక్ష్యమన్నారు. తాను హిందూ ధర్మం కోసమే పనిచేస్తున్నానని చిట్చాట్లో చెప్పారు రాజాసింగ్. ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ దగ్గర బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు.
డ్యూటీకి వెళ్తున్న జోనల్ కమిషనర్ హేమంత కేశవ్ పాటిల్ను కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన జీహెచ్ఎంసీ నిధులను ఓల్డ్ సిటీకి మళ్లిస్తున్నట్లు బీజేపీ కార్పొరేటర్లు ఆరోపణలు చేశారు. తమ నియోజకవర్గాల్లో ప్రశ్నిస్తున్న ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి తమకు లేకుండా పోయిందన్నారు. ఎల్బీ నగర్ కు వెంటనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలతో పార్లమెంట్ దద్దరిల్లింది. దళిత నేతను అవమానించారంటూ విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగాయి. దీంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. అమిత్ షాను వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. తన వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరించాయన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా కామెంట్స్ తో పార్లమెంట్ దద్దరిల్లింది. దళిత నేతను బీజేపీ అమిత్ షా అవమానించారంటూ విపక్షాలు నిరసనకు దిగాయి. దీంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొనడంతో ప్రారంభమైన కాసేపటికే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. వాయిదా తర్వాత కూడా 2 సభల్లో విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగింది. దేశ ప్రజలకు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ను బీజేపీ కించపరుస్తోందన్నారు. అధికార ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను రేపటికి వాయిదా వేశారు చైర్మన్ ధన్ఖడ్. गृह मंत्री जी ने कल अपमानित किया है इसका संविधान के निर्माता को, उन्होंने अपमानित ही नहीं किया, आज प्रधानमंत्री जी ने किया है। तो भाषण के अंदर क्या कहा गया है आप मेरे को नहीं सुना चाहते? The house stands urgent. లోక్సభలోనూ కాంగ్రెస్ సహా ఇండియా కూటమి ఎంపీల నిరసన కొనసాగింది. దళిత గిరిజనులంటే మోదీ సర్కారుకు చులకన భావం అన్నారు. విపక్ష ఎంపీల నిరసన ఆగకపోవడంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. The house stands urgent to meet on Thursday. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసిన అమిత్ షాను వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ సైతం అమిత్ షా కామెంట్స్ సమర్థించడం దారుణమన్నారు. యంగ్ జనరేషన్ కు వాస్తవాలు చెప్పాల్సిన వారే తప్పుడు ప్రకటనలు చేయడం బాధాకరమన్నారు ఖర్గే. जिस आइडियोलॉजी को डॉक्टर अंबेडकर नहीं मानते, स्वर्ग या नर्क की बात उन्होंने कभी कही नहीं, वो बातों को लेकर उनके होम मिनिस्टर बात करते हैं, तो मोदी साहब उनको डिफेंड करने के लिए अब 6 ट्वीट उन्होंने किया. क्या जरूरत थी? उसको अपने कैबिनेट से निकाल देना चाहिए था. ये नहीं चलेगा. అంబేద్కర్ పై తన వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరించాయన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. అంబేద్కర్ను, దళిత గిరిజనులను అవమానించే ఉద్దేశం తమకు లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం అంబేద్కర్ పేరు వాడుకోవడం సరికాదన్నారు. ప్రధాని మోదీ సర్కార్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తోందన్నారు అమిత్ షా. बातों को तोड़ मरोड़ कर और सत्य को असत्य के कपड़े पहनाकर समाज में भ्रांति फैलाने का एक कुत्सित प्रयास किया है. राज्यसभा में मेरे बयान को तोड़ मरोड़ कर पेश किया गया. मैं वो पार्टी से आता हूं जो पार्टी कभी अंबेडकर जी का अपमान नहीं कर. पहले जनसंघ और फिर भारतीय जनता पार्टी ने हमेशा अंबेडकर जी के सिद्धांतों के आधार पर चलने का प्रयास किया है. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించారంటూ పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేశారు ఇండియా కూటమి నేతలు. రాజ్యాంగంపై చర్చలో దళిత నేతను అవమానించారంటూ ఫైర్ అయ్యారు. ఆందోళనలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. जय 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 भीम जय भीम जय भीम. अमित शाह माफी मांगो, माफी मांगो, माफी मांगो. अमित शाह माफी मांगो, माफी मांगो, माफी मांगो. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ప్రకారం పనిచేస్తోందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు వంశీకృష్ణ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంబేద్కర్ గారికి, దళితులందరికీ ఒక అపాలజీ చెప్పాలి. ఎందుకంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడము, ఒక హోంమంత్రిగా ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడము చాలా తప్పు. హోంమంత్రిగా ఉండి ఒక కమ్యూనిటీ అగేన్స్ట్ మాట్లాడడము చాలా బాధాకరమైన విషయము. ఇట్లాంటి స్టేట్మెంట్స్ చేసినందుకు అమిత్ షా గారు కూడా హోంమంత్రి పొజిషన్కే రాజీనామా చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు యావత్ దళితులను కించపరిచేలా ఉన్నాయన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దీనిపై అమిత్ షా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ భావజాలాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు వివేక్ వెంకటస్వామి.